మోసపూరితమైన హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం గడుస్తున్నా ఇంతకుముందు బడ్జెట్ వేయింది. ఈరోజు మళ్ళీ కొత్త బడ్జెట్ పెట్టి మన కొత్త బడ్జెట్ పెట్టిన కాలంలో విద్యాశాఖకు 15% నిధులు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏమాత్రం విద్యార్థుల గురించి ఆలోచించకుండా ప్రభుత్వ విద్య నిర్లక్ష్యించే విధంగా ఈరోజు బడ్జెట్ తీసుకొని వచ్చి కేవలం 6% పెంచి నిధులు పెంచి మాత్రమే ఈరోజు మేము గొప్పలు చెప్పుకుంటామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డిని నేను శుభ్రం చేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 15% నిధులు కేటాయిస్తామని చెప్పింది. కొటారి కమిషన్ ఆధారంగా 30% నిధులు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వము కనీసము 7% నిధులు కేటాయించబోతుంది. సిగ్గుచేటుగా భావిస్తున్నాము. డెమోక్రటిక్ ప్రభుత్వం చేస్తున్నారు. ఈరోజు బడ్జెట్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 15% నిధులు కేటాయించాలి. మరి కొటారి కమిషన్ ఆధారంగా 30% నిధులు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ అనుకోకుండా జిల్లా కమిటీ పక్షాన మీకు తెలియజేస్తా ఉన్నా. నా పేరు అందరికీ ధన్యవాదాలు.